ఎందుకన్నా అంటే 3 రోజులకెళ్ళి ఫుడ్ లేదు ఇవ్వనికి, ఓకేనా. సడన్ గా రేషన్ వచ్చింది, దాంట్లో టైమర్ వచ్చింది. ఒక మనిషి 10 మందికి ఎప్పుడు వండుతాడు? నీకు ఇప్పుడు దెబ్బ తాకినాక పుండు మీద ఆయింట్మెంట్ పెడతావా, దెబ్బ తాకకుండా చూసుకుంటావా? నాకు తాకకుండా చూసుకోవడం అలవాటు. తర్వాత ఆయింట్మెంట్ పెట్టి నేను చాలా ప్రేమగా ఆయింట్మెంట్ పెడుతున్నా అంటే ఎవరికి అని నా పాయింట్. సో అది వాళ్ళకి నచ్చినట్టున్నది, నేనైతే అట్లే ఉంటాను. నేను చెప్పేసిన గివప్ ఇచ్చేసాను, నేనే ఒప్పుకున్నా గివప్ ఇచ్చేసాను. నాకు ఫిజికల్ వైలెన్స్ నాకు అనిపిస్తే నేను ఆ గేమ్ ఆడా అని నేను చెప్పేసిన. యాజ్ అ చీఫ్ నాకు ఈ గేమ్ నచ్చట్లేదు, మీరు సెల్ఫ్ ఆడుకుంటా అంటే మీరు ఆడుకోండి, దీని మీద ఎనీ కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా. బిగ్ బాస్ సీజన్ 8 లో జరుగుతున్న రచ్చం మామూలుగా లేదు. మెయిన్ గా అడుగడుగున గొడవలతోనే హౌస్ మేట్స్ యొక్క డే అనేది గడుస్తోంది. కలిసి ఉన్నట్లే ఉంటూ అంతలోనే గొడవ పడుతున్నారు. అది చూస్తున్న జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ దొరికిందని ఎపిసోడ్ను మిస్ చేయకుండా చూస్తున్నారు. ఈ సీజన్లో చాలా వరకు కొత్త వాళ్లే వచ్చారు, అయినప్పటికీ ప్రేక్షకులకి చాలా తొందరగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇదివరకే పరిచయం ఉన్న వారిలో ఒకరు అభయ్ నవీన్. బిగ్ బాస్ హౌస్లోకి 3వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన అభయ్ గురించి, అలాగే అతని ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టాడు, దర్శకుడుగా ఎన్ని మూవీస్ చేశాడు, బిగ్ బాస్లో అతను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అభయ్ నవీన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు. అయితే అభయ్ అని తాను పెట్టుకున్న పేరైతే నవీన్ అనే పేరు వచ్చేసి తన ఒరిజినల్ నేమ్. అలా 2 పేర్లు కలిపేశాడు. ఇక అతను 1989 నవంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో జన్మించాడు. తన స్కూలింగ్ వచ్చేసి మొత్తం అక్కడే కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక బ్యాంకులో పనిచేశాడు. నిజానికి అభయ్కి చదువుల మీద అంత ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇక క్లాస్లో ఉండడానికి కూడా అంతగా ఇష్టం లేకపోవడంతో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. అలా ఆ సమయంలో డాన్స్లు, స్క్రిప్ట్లు లాంటివి చేసేవాడు. ఇక అప్పుడే తనకి సొంతగా స్క్రిప్ట్ రాయడం అలవాటైంది. అలా ఒక 2-3 సార్లు తన కాలేజ్లో జరిగిన ప్రోగ్రాంలో తానే స్క్రిప్ట్లు రాసి స్టేజ్ పైన పర్ఫామ్ చేయడంతో కాలేజ్లో తన స్క్రిప్ట్లకి మంచి గుర్తింపు వచ్చింది. అలా మూవీస్లో కూడా ట్రై చేయాలని ఒక 2-3 నెలలు తిరిగాడు. కానీ అతనికి ఆడిషన్స్కి ఎలా వెళ్ళాలి, ఎవరికి పంపాలి అనేవి తెలియకపోవడంతో ఇదంతా ఎందుకు రిస్క్ అని, పైగా ఫైనాన్స్ పరంగా కూడా అంతగా సెటిల్ అవ్వలేదు కాబట్టి అక్కడే తన ఆలోచనలు స్టాప్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎలాగో అలా బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అయితే అభయ్ చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా మాట్లాడుతూ ఉండేవాడు. తన స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ బాగా యాక్టివ్గా కనిపిస్తూ ఉండేవాడు. దీంతో అతడు జాబ్ చేసే చోట తన ఫ్రెండ్స్, నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు కాబట్టి సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని జస్ట్ ఒక సలహా మాదిరిగా ఇచ్చారు. కానీ అభయ్ ఆ సమయంలో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కారణం అతడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి. అయితే ఎన్నో రోజుల నుండి ప్రమోషన్ కోసం అభయ్ ఎదురు చూశాడు. కానీ అతనికి అదే పోస్టు తప్ప ప్రమోషన్ రాలేదు. దీంతో మరో ఆలోచన చేయకుండా వెంటనే తన జాబ్ని వదిలేసుకున్నాడు. అలా కొంతకాలం ఖాళీగా ఉండగా ఫ్రెండ్స్ చెప్పినట్టు సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అలా థియేటర్ యాక్టింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇక అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ అభయ్ వాళ్ళదే. దీంతో అనేక షార్ట్ ఫిలిమ్స్, డ్రామాలు చేశాడు. ఇక అభయ్ నటనని చూసి అక్కినేని నాగేశ్వరరావు ఫిదా అయ్యి అతని నటనను మెచ్చుకున్నాడు. అభయ్ చిన్న కామెడీ వీడియోలతో పాటు పెద్ద డైలాగ్స్ కూడా ఈజీగా చెప్పేవాడు. అయితే సోషల్ మీడియా క్రేజ్ ఎక్కువగా ఉండడంతో అభయ్ వాటిని సోషల్ మీడియాలో కూడా బాగా షేర్ చేస్తూ ఉండేవాడు. అలా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ వీడియోల్ని చూసి అభయ్ స్కిల్స్ని మెచ్చుకున్నాడు. దీంతో పెళ్లి చూపుల మూవీ కోసం రిఫర్ కూడా చేశాడట. అయితే అభయ్ మొదట బొమ్మల రామారాం మూవీలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించాడు. దీంతో ఈ సినిమాతో అభయ్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది. అలా నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభయ్కి 12 ఏళ్లైనా చెప్పుకోదగ్గ సక్సెస్ రాకపోవడంతో చాలా బాధపడ్డాడు. పెళ్లి చూపులు మూవీ తర్వాత వరుణ్ తేజ్, ఆది పినిశెట్టి, సుధీర్ బాబు వంటి మరికొంతమంది హీరోల సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశాడు. అంతేకాదు 2016 నుంచి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ల్లో కూడా చేశాడు. పిల్లా అనే ఒక మినీ వెబ్ సిరీస్లో కూడా చేశాడు. అలా 30 సినిమాల వరకు చేశాడు. అయితే అభయ్కి పెళ్లి చూపుల మూవీలో వచ్చినంత సక్సెస్ ఏ మూవీలో రాలేదు.
నిజానికి ఆయనకి పిట్ట కథలు, జార్జ్ రెడ్డి, గీతా గోవిందం వంటి మూవీస్లో కూడా అభయ్ నటనకి బాగా గుర్తింపు వచ్చింది. కానీ మళ్ళీ ఎవరు కూడా పిలిచే అవకాశాలు ఇవ్వలేదు. అలా కొన్ని రోజుల పాటు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇక నటనపై కాకుండా డైరెక్షన్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా సొంతగా తనే ఒక కథ రాసుకుని రామన్న యూత్ అనే సినిమాతో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ని వెతుక్కోవడం కోసం, అలాగే సినిమా రిలీజ్ కోసం ఒక 2 ఏళ్లు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఈ సినిమా అంతా ఓకే అయ్యాక అవుట్పుట్ కూడా రెడీ చేశాడు. అలా శనివారం రోజు ఆ సినిమాను తన తండ్రికి కూడా చూపించాడు. కానీ అంతలోనే తన తండ్రి మరణ వార్తను విన్నాడు. మూవీ చూసిన మరుసటి రోజు తన తండ్రి చనిపోవడంతో అభయ్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఏం చేయాలో తెలియక తన సినిమా రిలీజ్ని కూడా ఆపాడు. తన లైఫ్లో వరెస్ట్ ఫేస్ అదే అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక మళ్ళీ తన తండ్రి ఆశీర్వాదంతో సినిమా రిలీజ్ చేశాడు. దీంతో ఆ మూవీ బాగా హిట్ అయింది. అయితే తన తండ్రి తాను చేసిన మూవీ చూశాడని అది సంతోషం అని అన్నాడు. ఇక థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఒకవైపు నటుడిగా చేస్తూ మరోవైపు దర్శకుడిగా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభయ్ కేవలం కమెడియన్గానే కాకుండా రామన్న యూత్, రాక్షస కావ్యం వంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఇక అభయ్కి పెళ్లి జరగ్గా అతని భార్య పేరు వచ్చేసి భవానీ. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక అభయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో తన ఫ్యామిలీతో దిగిన పిక్స్ని, వీడియోస్ని బాగా షేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా అభయ్కి బిగ్ బాస్ సీజన్ 8లో అవకాశం రావడంతో ఈ అవకాశంని అసలు మిస్ చేసుకోవద్దని, దీని ద్వారా తన కెరియర్కి మరింత ప్లస్ అవుతుంది అని బిగ్ బాస్లోకి వచ్చాడు. ఆ తర్వాత స్టేజ్ మీద తన గురించి కొన్ని విషయాలు చెప్పి హౌస్లోకి 3వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. వచ్చిన మొదట్లో కాస్త సైలెంట్గా కనిపిస్తూ తన గేమ్ ఉండే విధానంతో అందరినీ ఆకట్టుకున్నాడు. పైగా తెలంగాణ వ్యక్తి కాబట్టి కొంత ఫాలోయింగ్ కూడా పెరిగింది. కానీ కొన్నిసార్లు ఇతర కంటెస్టెంట్ల విషయంలో దూరి సోషల్ మీడియాలో కాస్త ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇలానే ట్రోల్స్ ఎదుర్కొంటే మాత్రం అభయ్కి నెగిటివిటీ పెరుగుతుందని చెప్పొచ్చు. మరి అభయ్ ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో చూడాలి. ఇక అభయ్కి బిగ్ బాస్ వారానికి 2 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అభయ్ ఇప్పటివరకు తన సొంతగా ₹1,00,00,000 వరకు ఆస్తులు సంపాదించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే తమ ఊరిలో సొంతగా ఇల్లు, వ్యవసాయం కూడా ఉందని తెలిసిందే. ఇక షూటింగ్లు ఉన్నప్పుడు హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. అలాగే అతనికి ఒక లగ్జరీ కారు కూడా ఉంది. మరి బిగ్ బాస్ హౌస్లో తన ఆట తీరుతో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి. అలాగే బిగ్ బాస్ తర్వాత ఏదైనా అభయ్కి సినీ ఇండస్ట్రీలో కెరియర్ అనేది మరింత ముందుకి సాగుతుందో లేదో కూడా చూడాలి. మరి మీరు అభయ్ ఆట తీరు గురించి ఏమనుకుంటున్నారు? అతడు హౌస్లో ఎన్ని వారాలు ఉంటాడో కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఇప్పటివరకు ఎవరంటే బాగా ఫేవరెట్ కూడా కామెంట్స్లో చెప్పండి. ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా వారి పేరు అయితే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వాళ్ళ వీడియోతో, వాళ్ళ బయోగ్రఫీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.